ఇప్పటికీ ఇలాంటి ఎన్నో ఇష్యూలు కోర్టు ముందుకు వచ్చాయి. ఇలాంటి కేసులు వచ్చిన ప్రతిసారి కోర్టు రంగనాథ్పై సీరియస్ అయింది. అయినా షరామామూలే. వారం తిరిగేసరికి ఎక్కడో చోట హైడ్రా ఇలాంటి పని చేస్తుంది. మళ్ళీ సీన్లోకి కోర్టు ఎంట్రై చివాట్లు పెడుతుంది. అసలు హైడ్రా ఎందుకు మారడం లేదు? నిజంగా మీరు చేస్తున్న పనిలో అంత నిజాయితీ ఉంటే పెద్దవారిని కూడా వదిలిపెట్టకండి. ఆ కూల్చివేతలు ఏంటో మంత్రుల ఆస్తుల నుంచే మొదలు పెట్టండి. మీకంత ధైర్యం ఉందా? నీటి వనరులు, నాలాలు, కాలువల రక్షణకు హైడ్రా చేపడుతున్న చర్యలు అభినందనీయమే. అయినా ఇలా కోర్టు ఉత్తర్వులు ప్రతిసారి పట్టించుకోకపోవడం మాత్రం దారుణం. మీరు కాపాడిన చెరువులు, కుంటలు, స్థలాలు చూసినప్పుడు ఆనందమవుతుంది. కానీ మీరు కూల్చేసిన పేదల ఇల్లు గుర్తుకొస్తూ రాగానే మళ్ళీ కోపం వస్తుంది. కేవల కొట్టగొట్టడం మీకు న్యాయమేనా? ప్రభుత్వం మీకు అప్పచెప్పిన పని అదేనా?